ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 10th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 1 రియల్ నెంబర్స్లోని లాగరిథం సంవర్గమానాలు అనే టాపిక్లోని కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఓకేనా? సో చూడండి, ఇందులో ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారో, లాగ్ 9 బేస్ 27. సో దీని యొక్క వాల్యూ ఎంత అని అన్నారు. సో దీని వాల్యూ అనేది మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? లాగ్ 9ని మనం ఎలా రాస్తాము? 9 అంటే ఏంటి? 3 స్క్వేర్ కదా. సో 3 స్క్వేర్ యొక్క వాల్యూ ఎంత? 9 ఇక్కడ మనం 3 స్క్వేర్ అని రాద్దాము. నెక్స్ట్ ఇక్కడ 27 అంటే 27ని ఏమని రాయొచ్చు? 3లో వచ్చేలాగా, 3 పవర్ వచ్చేలాగా అంటే 3 క్యూబ్ని 27 అని రాయొచ్చు కదా. 3ని 3 టైమ్స్ మల్టిప్లై చేస్తే 27 వస్తుంది, అంతే కదా. సో ఇక్కడ 27ని 3 క్యూబ్ అని రాద్దాము. ఓకేనా? సో ఇక్కడ చూడండి, లాగ్ 3 స్క్వేర్, ఇక్కడ బేస్లో వచ్చేసి 3 క్యూబ్ అని ఉంది. సో ఇక్కడ ఈ పవర్లో ఉన్నటువంటి ఈ నంబర్స్ అనేవి ముందుకు వస్తాయి, అంతే కదా. ఇప్పుడు లాగ్ ఏ పవర్ ఎం, ఇక్కడ వచ్చేసి బి పవర్ ఎన్ అనుకోండి. అప్పుడు దీన్ని మనం ఎలా రాస్తాము? ఎం బై ఎన్ లాగ్ ఏ బేస్ బి అని రాస్తాం, అంతే కదా. సో సేమ్ ఇక్కడ కూడా అలానే రాద్దాము. ఓకేనా? సో 2/3, ఈ 2 ఈ 3 అనేది ముందుకు వచ్చేస్తుంది. ఓకేనా? సో 2/3 ఆఫ్ లాగ్ 3 బేస్ 3. ఓకేనా? సో నెక్స్ట్ దట్ ఈక్వల్ 2/3 ఆఫ్ లాగ్ 3 బేస్ 3 వాల్యూ ఎంత? 1 కదా. ఓకేనా? లాగ్ ఏ బేస్ ఏ వాల్యూ 1 కదా. సో లాగ్ 3 బేస్ 3 వాల్యూ కూడా 1. సో దట్ ఈక్వల్ 2/3 ఇంటూ 1 అంటే 2/3. సో దీని ఆన్సర్ వచ్చేసి ఎంత? 2/3. సో నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి, లాగ్ 2 ప్లస్ లాగ్ 3ని ఒకే సంవర్గమానంగా రాసిన ఎంత అవుతుంది అని అన్నారు. సో ఒకేలాగా రాయాలి అంటే ఇది ఎలా ఉంది? లాగ్ ఏ ప్లస్ లాగ్ బి లాగా ఉంది, అంతే కదా. సో లాగ్ ఏ ప్లస్ లాగ్ బికి ఫార్ములా ఏంటి? లాగ్ ఏబి. ఓకేనా? సో లాగ్ ఏ ప్లస్ లాగ్ బికి ఫార్ములా ఏంటి? లాగ్ ఏబి. అంటే ఇప్పుడు మనం దీన్ని ఎలా రాయొచ్చు? లాగ్ 2 ప్లస్ లాగ్ 3 ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఏబి అంటే ఏ ప్లేస్లో 2 ఉంది, బి ప్లేస్లో 3 ఉంది. సో ఏబి అంటే 2 ఇంటూ 3. సో దట్ ఈక్వల్ లాగ్ 6. దీని యొక్క వాల్యూ ఎంత? లాగ్ 6. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, లాగ్ 343/125 ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ లాగ్ 7 మైనస్ లాగ్ 5 అయినా కే వాల్యూ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు మనల్ని. సో ఇది ఎలా సాల్వ్ చేస్తామంటే ఒకసారి చూడండి, లాగ్ ఆఫ్ 343/125 అన్నాడు. సో 343ని మనం ఏమని రాయొచ్చు? 343ని ఏమని రాయొచ్చు? 7 క్యూబ్ అని రాయొచ్చు. 7 క్యూబ్ ఈక్వల్ టు 343 కదా. సో 7 ఇంటూ 7 ఇంటూ 7, 7 7s 47, 47 ఇంటూ 7 అంటే ఎంత వస్తుంది? 7 9s 63, 7 4s 28 ప్లస్ 6 అంటే 34. ఓకే, సో 7 క్యూబ్ని 343 అవుతుంది. అంటే ఇక్కడ 7 క్యూబ్ బై 125 అంటే 5 క్యూబ్ కదా. 5 ఇంటూ 5 ఇంటూ 5, 5 5s 25, 25 5s 125 అంటే 5 క్యూబ్ అని రాయొచ్చు కదా. సో దట్ ఈక్వల్ కే ఇంటూ లాగ్ 7 మైనస్ లాగ్ 5. నెక్స్ట్ లాగ్, ఇక్కడ 7 క్యూబ్ బై 5 క్యూబ్ ఉంది. ఇప్పుడు ఏ క్యూబ్ బై బి క్యూబ్ ఉందనుకోండి. ఏ క్యూబ్ బై బి క్యూబ్ ఉంటే దీన్ని మనం ఎలా రాస్తాం? ఏ బై బి హోల్ క్యూబ్ అని రాసుకోవచ్చు కదా. అలా అయినా దాని వాల్యూ అనేది చేంజ్ కాదు కదా. సో అందుకని ఇక్కడ మనం ఏం చేద్దామంటే 7/5 హోల్ క్యూబ్ అని రాద్దాం. ఓకేనా? సో దట్ ఈక్వల్ కే ఆఫ్ లాగ్ 7 మైనస్ లాగ్ 5. ఓకే, సో ఇక్కడ చూడండి, లాగ్ ఆఫ్ 7/5 హోల్ క్యూబ్ అని ఉంది. ఇక్కడ ఈ పవర్ అనేది ముందుకు వస్తుంది కదా, ఇక్కడ పవర్ ఉంటే, అంతేనా. ఓకేనా? సో ఇక్కడ ఒకసారి చూడండి, ఈ ఫార్ములా మనకు తెలుసు, లాగ్ ఏ పవర్ ఎం, ఇక్కడ బేస్ ఈ ఉందనుకోండి, ఈక్వల్ టు ఇక్కడ ఏమవుతుంది? ఏఎం అనేది ముందుకు వస్తుంది, అంతే కదా. ఎం లాగ్ ఏ అవుతుంది. ఓకేనా? సో పవర్ అనేది ముందుకు వస్తుంది, అంటే ఇక్కడ 3 అనేది కూడా ఇక్కడ ఏమవుతుంది? ముందుకు వస్తుంది. 3 లాగ్ ఆఫ్ 7/5 ఈక్వల్ టు కే ఇంటూ లాగ్ 7 మైనస్ లాగ్ 5. ఓకేనా? సో నెక్స్ట్ ఇక్కడ కే ఇంటూ లాగ్ 7 మైనస్ లాగ్ 5. లాగ్ 7 మైనస్ లాగ్ 5 అంటే అది ఎలా ఉంది? లాగ్ ఏ మైనస్ లాగ్ బి లాగా ఉంది. సో లాగ్ ఏ మైనస్ లాగ్ బి అంటే ఏంటి? లాగ్ ఏ బై బి అని కదా. సో అంటే లాగ్ 7/5, అంతేనా. సో 3 ఇంటూ లాగ్ ఆఫ్ 7/5 ఈక్వల్ టు కే ఇంటూ లాగ్ ఆఫ్ 7/5. సో బోత్ సైడ్స్ కూడా లాగ్ 7/5 ఉంది కాబట్టి ఇవి రెండు కూడా క్యాన్సిల్ అయిపోతాయి. సో దట్ ఈక్వల్ కే ఈక్వల్ ఎంత వస్తుంది? ఆన్సర్ 3. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ దీంట్లో ఫోర్త్ వన్ చూడండి, లాగ్ 243 ప్లస్ లాగ్ 1 ఈక్వల్ టు లాగ్ ఎక్స్ అయినా ఎక్స్ ఈక్వల్ టు ఎంత అన్నాడు. ఇక్కడ లాగ్ 243 అలానే ఉంచి
లాగ్ 1 వాల్యూ తెలుసు మనకి. సో లాగ్ 1 వాల్యూ ఎంత? 0 కదా. లాగ్ 1 వాల్యూ ఎంత? 0. సో దట్ ఈక్వల్ లాగ్ ఎక్స్. సో నెక్స్ట్ లాగ్ 243 ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్. సో బోత్ సైడ్స్ కూడా లాగ్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సో అప్పుడు ఏమవుతుంది? ఎక్స్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? ఆన్సర్ 243. ఎక్స్ వాల్యూ వచ్చేసి ఎంత? 243. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 3 log 4 base 5 ఈక్వల్ టు లాగ్ 2 పవర్ m బేస్ 5. సో అయినా m ఈక్వల్ టు ఎంత అని అన్నారు ఇక్కడ. ఓకేనా. సో ఒకసారి చూడండి ఎలా సాల్వ్ చేయాలనేది. ఇక్కడ 3 log 4 బేస్ 5 ఈక్వల్ టు లాగ్ 2 పవర్ m బేస్ 5 అని ఉంది. సో ఈ రెండిట్లలో కూడా బేస్ అనేది సేమ్ ఉంది. ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది. సో దీన్ని ఏం చేద్దామంటే ఇప్పుడు ఈ 3 అనేది ఇంతకుముందు చెప్పాను కదా మీకు, లాగ్ a పవర్ m అని ఉంటే m అనేది ముందుకు వస్తుంది అన్నాం కదా. అంటే ఇక్కడ m ముందుకుంటే ఇక్కడ పవర్ లాగా వెళ్ళిపోతుంది అంతే కదా. సో అంటే అప్పుడు ఏమవుతుంది? లాగ్ 4 పవర్ 3 వస్తుంది అంతేనా. ఈ 3 అనేది పవర్కి వెళ్ళిపోతుంది. ఓకే. సో దాట్ ఈక్వల్ లాగ్ 2 పవర్ m బేస్ 5. నెక్స్ట్ ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 2 ఉంది. ఏం చేద్దామంటే ఈ పవర్ సేమ్ వచ్చేలాగా రాద్దాం. ఓకేనా. సారీ, ఇక్కడ ఇది ఉంది కదండి. సో ఇక్కడ 4 ఉంది, దీన్ని కూడా 2లో వచ్చేలాగా రాద్దాం. ఓకేనా. అంటే అప్పుడు ఎలా రాయొచ్చు? లాగ్ 5 4ని 2లో రావాలంటే ఏమని రాయొచ్చు? 2 స్క్వేర్ అని రాయొచ్చు అంతే కదా. సో 2 స్క్వేర్ హోల్ క్యూబ్. సో దట్ ఈక్వల్ లాగ్ 5 2 పవర్ m. ఓకే. సో నెక్స్ట్ లాగ్ 5 2 స్క్వేర్ హోల్ పవర్ 3. ఇది ఎలా ఉంది? a పవర్ m హోల్ పవర్ n. ఓకే. సో a పవర్ m హోల్ పవర్ m n ఉందనుకోండి, దాన్ని ఏమని రాయొచ్చు? a పవర్ m అని రాయొచ్చు కదా. సో సేమ్ అలానే ఇక్కడ కూడా, అంటే 2 పవర్ 2 ఇంటూ 3 అంటే 2 పవర్ 6 ఈక్వల్ టు లాగ్ 5 2 పవర్ m. ఓకే. సో ఇక్కడ బేస్ సేమ్ ఉంది, ఇక్కడ ఉన్నటువంటి నెంబర్ కూడా సేమ్ ఉంది కాబట్టి అప్పుడు ఏం చేయొచ్చు? వీటిని ఈక్వల్ చేయొచ్చు. ఓకేనా. సో 2 పవర్ m ఈక్వల్ టు ఏమవుతుంది? 2 పవర్ 6 అవుతుంది. ఓకేనా. సో 2 పవర్ m ఈక్వల్ టు 2 పవర్ 6. ఇక్కడ బేస్ సేమ్ ఉంది, బోత్ సైడ్స్ కూడా బేస్ సేమ్ ఉంది కాబట్టి పవర్స్ని ఈక్వల్ చేయొచ్చు. ఓకేనా. సో బేసెస్ సేమ్ ఉంటే పవర్స్ ఏమవుతాయి? ఈక్వల్ అవుతాయి. అంటే దట్ ఈక్వల్ టు m ఈక్వల్ టు ఎంత వస్తుంది? ఆన్సర్ 6. m ఈక్వల్ టు 6 ఈజ్ ద ఆన్సర్. ఓకే. సో నెక్స్ట్ దీంట్లో 6th వన్ చూడండి. లాగ్ 25 ప్లస్ లాగ్ 4 ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అయినా ఎక్స్ ఈక్వల్ టు ఎంత అన్నారు. సో ఇక్కడ చూడండి, లాగ్ 25 ఏమని రాయొచ్చు? 5 స్క్వేర్ అని రాయొచ్చు కదా. ఓకేనా. 5 స్క్వేర్ ప్లస్ లాగ్ బేస్ 10 4ని 2 స్క్వేర్ అని రాద్దాం ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ 2 అనేది ముందుకు రాద్దాం. ఓకేనా. సో పవర్లో ఉంది కాబట్టి ముందుకు వస్తుంది. 2 లాగ్ 5 బేస్ 10 ప్లస్ 2 లాగ్ 2 బేస్ 10 ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. ఓకేనా. సో నెక్స్ట్ ఇక్కడ 2ని కామన్ తీద్దాము. సో 2 కామన్ తీస్తే అప్పుడు ఏమవుతుంది? లాగ్ 5 బేస్ 10 ప్లస్ లాగ్ 2 బేస్ 10 ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ వస్తుంది. ఓకే. సో నెక్స్ట్ ఇది ఎలా ఉంది? లాగ్ ఏ ప్లస్ లాగ్ బి లాగా ఉంది. లాగ్ ఏ ప్లస్ లాగ్ బి అంటే ఏంటి? లాగ్ ఏబి. ఓకే. సో లాగ్ ఏబి అంటే ఏబి అంటే 5 ఇంటూ 2 బేస్ 10 ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. సో దట్ ఈక్వల్ 2 ఇంటూ లాగ్ 5 ఇంటూ 2 అంటే ఎంత? లాగ్ 5 ఇంటూ 2 అంటే ఎంత? 10 కదా. అంటే లాగ్ 10 బేస్ 10 ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. సో లాగ్ 10 బేస్ 10. ఓకే. సో ఇక్కడ సేమ్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి దీని యొక్క వాల్యూ ఎంత? 1 కదా, లాగ్ 10 వాల్యూ. సో అంటే 2 ఇంటూ 1 ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. అంటే ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఎంత? 2. ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది? √2 అవుతుంది. సో ఎక్స్ వాల్యూ వచ్చేసి ఎంత? √2. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ 7th వన్. లాగ్ 343 √7 ఈక్వల్ టు ఎక్స్ అయినా సో ఎక్స్ ఈక్వల్ టు ఎంత అన్నారు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ లాగ్ ఇంతకుముందు చెప్పాను 343ని ఏమని రాయొచ్చు? 7లో వచ్చేలాగంటే 7 క్యూబ్ అని రాయొచ్చు అంతే కదా. 7ని 3 టైమ్స్ మల్టిప్లై చేస్తే 343 వస్తుంది. సో ఇక్కడ √7 ఈక్వల్ టు ఎక్స్. సో నెక్స్ట్ లాగ్ 7 క్యూబ్ √7 అంటే ఎంత? దాని వాల్యూ 7. రూట్ వాల్యూ ఎంత? 1/2 కదా. అంటే 7 పవర్ 1/2 అని. ఓకేనా. 7 పవర్ 1/2 ఈక్వల్ టు ఎక్స్. ఇంతకుముందు మీకు ఒక ఫార్ములా చెప్పా. ఏమని చెప్పాను? లాగ్ ఏ పవర్ m బి పవర్ n ఉందనుకోండి, అప్పుడు ఇది ఏమవుతుంది? m/n లాగ్
ఏ బేస్ బి అవుతుంది అని చెప్పాను కదా. సో సేమ్ ఫార్ములా ఇక్కడ అప్లై చేద్దాము. ఇక్కడ పవర్స్ అనేవి ముందుకు వస్తాయి, ఓకేనా. సో 3/1/2 log 7 బేస్ 7 ఈక్వల్ టు ఎక్స్, ఓకేనా. సో ఇక్కడ చూడండి ఇది ఎలా ఉంది, 3/1/2 అని ఉంది కదా. సో 3/1/2 అంటే ఈ 2 అనేది పైకి వస్తుంది, అంటే 3 × 2 అంటే 6 log 7 బేస్ 7 ఈక్వల్ టు ఎక్స్. సో 6 log 7 బేస్ 7 అంటే వాల్యూ ఎంత, 1కి ఈక్వల్ కదా, అంటే 6 × 1 ఈక్వల్ టు ఎక్స్. సో ఎక్స్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 6. సో ఎక్స్ ఈక్వల్ టు 6 అనేది ఆన్సర్, ఓకేనా. సో నెక్స్ట్ 8th వన్ చూడండి, log of x² - 1 - log of x + 1 ఈక్వల్ టు log 9 అయినా ఎక్స్ ఈక్వల్ టు ఎంత అన్నారు. సో ఇది ఎలా ఉంది, log a - log b లాగా ఉంది. సో log a - log b అంటే ఫార్ములా ఏంటి, log a/b అని, ఓకేనా. సో log a/b, a ప్లేస్లో ఇది ఉంది, b ప్లేస్లో ఇది ఉంది. సో log of x² - 1 - log of x + 1 ఈక్వల్ టు log 9. సో ఇది ఏ ఇది బి అంటే log of a/b అని, అంటే x² - 1/x + 1 ఈక్వల్ టు log 9. సో దట్ ఈక్వల్ టు log of x² - 1 ఫార్ములా ఏంటి, x² - 1 అంటే ఇది ఎలా ఉంది, a² - b² లాగా ఉంది, ఓకేనా. సో ఇది x², ఇది 1² అన్నా 1 అవుతుంది, అంటే a + b × a - b ఫార్ములా రాయొచ్చు కదా దీన్ని, అంటే x + 1 × x - 1/x + 1 ఈక్వల్ టు log 9, ఓకేనా. సో ఇక్కడ x + 1 ఇక్కడ x + 1 అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సో log of x - 1 ఈక్వల్ టు log 9, బోత్ సైడ్స్ log అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సో x - 1 ఈక్వల్ టు 9, x ఈక్వల్ టు 9 + 1 ఈక్వల్ టు 10, x వాల్యూ వచ్చేసి ఎంత, 10, ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, log tan 45 బేస్ sin 30 ఈక్వల్ టు ఎంత అన్నారు. ఇక్కడ ఒకసారి చూడండి, log sin 30 అనేది బేస్లో ఉంది, tan 45 వాల్యూ మనకి తెలుసు 1, ఓకేనా. సో tan 45 వాల్యూ ఎంత, 1. ఇక్కడ sin 30 వాల్యూ ఎంత, 1/2. బేస్లో ఎంత ఉంది, 1/2 ఉంది, ఓకేనా. సో ఇక్కడ log 1 వాల్యూ మనకి తెలుసు, log 1 అంటే ఎంత, దాని ఆన్సర్ log 1 అంటే ఎంత, 0 కదా. సో 0 ఈజ్ ద ఆన్సర్, ఓకేనా అండి. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.